మంచిది. మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈవేళ ఒక చిన్న మాటను మనం అందరం కలిసి నేర్చుకుందాము. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 18వ వచనంలోని ఒక చిన్న పదాన్ని ఈ పూట మనందరం కలిసి నేర్చుకుందాము. చదవండి. నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. అనగా నీ ఆశ భంగము కాదు, అనగా నీ ఆశ పాడు కాదు, నీ ఆశ చెడిపోదు, నీ ఆశ ఖరాబు కాదని అర్థమైంది. ఏ పరిస్థితి రావాలి, ఎటువంటిది రావాలని ముందు గతి అనుకుంటున్నా చూడు, అది వస్తుంది. ఇక్కడ వాక్యం ఇప్పుడు మన ప్రభు అనుకున్న మాట ఏంటంటే, నీ ఆశ భంగము కాలేదు. భంగం అవుతుందా? వయసు అయిపోబోతుంది, ఆరోగ్యం పోగొట్టుకుంటున్నాము, ఉద్యోగం అయిపోబోతుంది, అన్ని విధాలుగా కోల్పోయాము, ఇలాగ ఉంటే బాగుండు అని ఆశపడుతున్నావు చూడు, ఆ ఆశ భంగము కాదు. భంగపరిచేవారు ఎంతమంది వచ్చినా, అది భంగం అయినట్టుగా నీకు ఎన్నోసార్లు అనిపించినా, ఇక ఇది ఒక్కటి జరగదండి, నా చివరి ఆశ ఇది అని నీకు అనిపించినా, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ మాట ఏంటి తెలుసా? నీ ఆశ భంగము కాదు. నీ ఆశ భంగపరచకుండా నీ ఆశను నా దేవుడు తృప్తిపరచబోతున్నాడు. చూడండి, ఒక మాట మీకు చూపిస్తాను. అదే సామెతల గ్రంథము 24వ అధ్యాయం 14వ వచనము చూడండి. ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకొనుము, అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును, నీ ఆశ భంగము కానేరదు. నీ ఆశ భంగము కానేరదు. ఆశ భంగం అయిపోతుందేమో. పాస్టర్ గారు ఆశపడడం తప్పే లేదు కదా. ఈ కొరత ఉంది, ఇది తీర్చబడాలి, దేవుల్లో ఎదగాలి, ఆత్మీయంగా ఉండాలి, ఆత్మచేత నింపబడాలి, దేవుని పరిచయంలో వాడపడాలి అని ఆశపడుతున్నావు చూడు. ఆశపడుతున్న నీతో ఆ మాట మరొకసారి అంటున్నాడు సొలొమోను, నీ ఆశ భంగము కాదు. దేవుని పని చేస్తున్నటువంటి వారితో నీతో ప్రభు అంటున్నాడు తెలుసా? దున్నువాడు ఆశతో దున్నాలి. ఇప్పుడు వర్షాలు ప్రారంభించబడ్డాయి, బీడుగా ఉన్నటువంటి భూములను దున్నేటప్పుడు ఎలాగ దున్నాలి? ఆశతో. ఎందుకు తెలుసా? ఈ దున్నడం కనుక అయిపోతే విత్తనాలు చల్లుతాను, మొలకెత్తుతాయి, చిగురిస్తాయి, పెద్దగైతాయి, చేతికి పంట ఇస్తాడు, నా దేవుడు నన్ను ఫలభరితంగా మారుస్తాడనే ఆశ కలిగి దున్నాలి. ఒక రైతు అలాగ దున్నినప్పుడు అతడు అలసిపోక, అలయక, సొమ్మసిల్లక ముందుకు వెళ్తాడు. అందుకోసం పౌలు అంటాడు కొరింథీ సంఘంతో, ఏమో తెలుసా? దున్నువాడు ఆశతో దున్నాలి. అనగా తన పనిని ఏం చేయాలి? ఆశతో చేయాలి. ఎస్, నా పనిని దేవుడు ఆశీర్వదిస్తాడండి, నా పనిలో దేవుడు తోడుగా ఉంటాడండి, నా పనిలో ఆయన కార్యాలు చూపిస్తాడు, ఆయన కృపను కుమ్మరిస్తాడని ఆశతో ఉండగలిగితే నీ ఆశ భంగం కానేరక నీ ఆశను నా దేవుడు దీవెనకరంగా మార్చునుగాక. అయితే కొంతమంది ఆశలు చూడండి, కొంతమంది ఆశలు భంగమైపోతాయి. మరి వారి ఆశలు భంగమైపోయినాయి కదా పాస్టర్ గారు అని మీకు అనిపిస్తుంటుంది. ఆ మాట కూడా మీకు చూపిస్తాను చూడండి. కీర్తనల గ్రంథము 112వ అధ్యాయము 10వ వచనము. కీర్తనలు 112:10. భక్తిహీనులు దాన్ని చూచి చింతపడుదురు, వారు పండ్లు కొరుకునుచు క్షీణించిపోవుదురు, భక్తిహీనుల ఆశ భంగమైపోవును. మాట గుర్తుపెట్టుకోండి, భక్తిహీనుల ఆశ భంగమైపోతుంది. అనగా ఎవరి ఆశ భంగమైందని నువ్వు విన్నావో చూసావో వారెవరో నీకు అర్థమైంది. మరి నీ ఆశ కూడా భంగం కావద్దు అనుకుంటున్నావు కదా, నువ్వేం చేయాలి తెలుసా? వారి వలే భక్తిహీనుల వలే బ్రతకకూడదు. వరద వలే భక్తిహీనులు వారిని పొర్లిది అన్నట్టుగా వాక్యం చెప్తుంది. భక్తిహీనులు ఉంటారు, వారి ఆశ ఏమవుతుంది? బ్రేక్ అయిపోతుంది, భంగం అయిపోతుంది. నువ్వు భక్తిహీనంగా ఉండి
నేను ఆశపడడం తప్ప పాస్టర్ గారు? ప్రార్థన అయితే చేస్తున్నాను, ప్రార్థన చేయమంటున్నాను, వారు కూడా చేస్తున్నారని కోరుకోకుండా నువ్వు భక్తిహీనతలో నుండి భక్తి అనే సన్మార్గంలో రాగలిగితే నీ ఆశ నా దేవుడు ఈ రోజు నుంచి ఆయన తీర్చునుగాక. అంటే ఒకటే తేటగా గుర్తుపెట్టుకోవాలి, భక్తిహీనుల ఆశ భంగమైపోతుంది. ఆరోగ్యమే కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఆలోచనే కావచ్చు, ఆదరణే కావచ్చు, ఆశీర్వాదమే కావచ్చు, అభిషేకమే కావచ్చు, ఆత్మాభిషేకమే కావచ్చు. కానీ అది ఎందుకు భంగమైపోతుంది తెలుసా? జీవన విధానం అనేటువంటి భక్తిహీనంగా ఉంటుంది. కనుక ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఆయన అంటున్న మాటలో ఒక మాట, అలసి ఉన్న వారి చూడండి, ఇర్మియా గ్రంథము 31:24 ఒక మాట. ఇర్మియా 31:24. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారందరినీ. చాలండి. అలసి ఉన్న వారి ఆశ ఏం చేస్తాడట? తృప్తిపరుస్తాడు. ఏస్కెల్ అంటాడు, మా ఆశ విఫలమైందండి. నీతిమంతుని ఆశ ఎట్లుంటుంది తెలుసా? అందరికీ సంతోషాన్ని కలగచేస్తుంది. భక్తిహీనుని ఆశ ఎట్లుంటుంది తెలుసా? ఇంకా 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 నాకే నాకే నాదే అన్నట్టుగా ఉంటుంది. అలాంటి ఆశ కాకుండా సార్వత్రిక సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తమై, దేవుని రాజ్య రాకడ కొరకై, ఎత్తబడుట కొరకై, సిద్ధపడుట కొరకై నువ్వు మంచి ఆశ కలిగి ఉండాలి. నీ ద్వారా దేవుని పని జరగాలని ఆశ కలిగి ఉండవు. నీ ద్వారా నువ్వు దేవునికి ఎదగాలని, నువ్వు ప్రకాశించాలని, నువ్వు వెలుగువై ఉండాలని, లోకానికి ఉప్పై ఉండాలని, నువ్వు అనేకులను బుద్ధిమంతుడై అనేకులను క్రీస్తు వైపుకు త్రిప్పాలని మంచి ఆశ కలిగి ఉంటున్నానా? ఈ ఆశ భంగం కాదు. కనుక అలసిపోయావా? ఆశపడుతున్నావా? నీ ఆశను దేవుడు తృప్తిపరుస్తాడు. నీతిమంతుల ఆశ ఏం చేస్తుందో తెలుసా? ఇతరులను సంతోషింపచేస్తుందట. మీకేం కావాలండి అని అప్పుడప్పుడు అడుగుతాను నేను. మా కోసం ప్రార్థన చేయండి అని అంటారు. ఓకే, ప్రార్థన చేద్దాం. దేని కొరకు, ఏ విషయం కొరకు అని అడిగితే అంటారు, వారు అడిగే ఆశలు, వారు కోరుకునే విధానం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అటువంటి ఆశలు దేవుడు తీర్చడు నాన్న. నీ ఆశ ఎలా ఉండాలంటే ఆయనను ఆరాధన చేసేటట్టుగా ఉండాలి. నీ ఆశ ఎలా ఉండాలి తెలుసా? ఆయనలో నువ్వు ఇంకా ఆయన మీద ఎక్కువగా ఆనుకునేటట్టుగా ఉండాలి. నీ ఆశ ఎట్లుండాలి తెలుసా? నీ ప్రక్కనున్న వారిని ఆయన వైపుకు ఆకర్షించేదిగా ఉండాలి. నీ ఆశ ఎట్లుండాలి తెలుసా? అందరికీ ఆశీర్వాదకరంగా మార్చబడేటట్టుగా ఉండాలి తప్ప నీ ఆశ వ్యర్థమైన ఆశ. సోమరి ఆశపడును కానీ వారి ప్రాణానికి ఏమీ దొరకదట. అటువంటి సోమరితనంగా ఉండి నువ్వు పడొద్దు ఆశ, భక్తిహీనంగా పడొద్దు నువ్వు ఆశ. ఎలాగా ఉండాలో వాక్యం చెప్తుంది. కనుక ఒక మాట చూపించి నేను ముగిస్తాను. కీర్తన గ్రంథము 42:1 దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. వాట్ ఏ వండర్ఫుల్ సామ్ అండి. ఏమంటున్నాడు? దుప్పి నీటి వాగుల కొరకు ఎన్ని మైళ్ళ దూరమైన ప్రయాణం చేస్తుంది. దానికి కావాలి నీరు. ఆ నీళ్లు కనుక లేకపోతే తన శరీరం అంతా పాడైపోయి వెంటనే చనిపోతుంది. అందుకోసము గంతులు వేస్తుంది. ఆ దుప్పి ఎలాగైతే నీటి వాగులు ఎక్కడ దొరుకుతాయో అని ఎలాగైతే ఆశపడుతుందో అలాగే నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుంది. ఇది లేదు, ఇది కావాలి యేసయ్య, ఇది యేసయ్య అని కాదు ఆశపడడము. నీవు నాతో ఉండి యేసయ్య అని గనుక నువ్వు ఆశపడగలిగితే గొప్ప కార్యాలు చూస్తావు. నేను ఉదాహరణ చెప్తున్నాను అర్థమయ్యే రీతిలో. దానియేలును సింహం బోర్లోకి తీసుకెళ్లే ముందు, దేవా ఎన్ని సింహాలు నాకు తెలియదు, ఆ ఒక సింహం నోటిని మీరు మూసివేయండి అని కోరుకుంటే, ఆశపడితే దేవుడు ఒక సింహంనే అవునా కదా? కానీ దానియేలు ఉన్నటువంటి సింహం బోర్లో దేవుడు ఉన్నాడు కనుక సింహం అన్నిటి నోరు మూశాడు.
అగ్ని విషయమై, షడ్రక్ మెషక్ అబేద్నెగో విషయమై ఆయన వారు ఆశపడ్డారు, వారితో లేవన్నారు. భక్తులు ఏమంటున్నారు తెలుసా? దేవా, నీ మందిరమును నీ బలమును చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది, నా ప్రాణం కేకలు వేస్తున్నది. ఈరోజు నువ్వు దేని కొరకు ఆశపడుతున్నావు? పౌలు ఏమంటాడు తెలుసా? ఫిలిప్పీ సంఘంతో, నేను క్రీస్తుతో ఉండవలెనని ఆశపడుతున్నానయ్యా, నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుంది. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఈ ఉదయం వేళ నువ్వు ఒక మాటను జ్ఞాపకం చేసుకో. నా వైపు చూడండి. మీకు ఏది కావాలో, దేని కొరకు ఆశపడుతున్నారో, ఆశపడే ఆ ఆశ సరైనదా కాదా? సరి అయినదే ఆశ, కానీ మీరు సరిగ్గా ఉన్నారా లేదా అని చూసుకోగలిగితే, ఈరోజే నేను చెప్తున్నాను ఈ మాట, నీ ఆశను నా దేవుడు ఈరోజే సఫలం చేయను గాక. నీ ఆశ భంగము కాదు అంటే అర్థం అది. నీ ఆశ భంగం కాలేదు అనేటువంటి వాగ్దానాన్ని నువ్వు గుర్తుపెట్టుకున్నా, నీకు వచ్చిన నువ్వు ఇంట్లో పెట్టుకున్నా, దానివల్ల నీకేం జరగదు. మరి అది ఎప్పుడు నెరవేర్చబడుతుంది తెలుసా? ఆశపడుతున్నాను, ఇది సరైన ఆశేనా కాదా? ఆశపడుతున్నాను, కానీ ఆశ మంచిదే, ఆత్మీయంగానే ఉంది, ఇంకా దీవెనకరంగానే ఉంది, ఇంకోటి ఉంది, కానీ నేను సరిగ్గా ఉన్నానని నేను గుర్తుపెట్టుకోగలిగితే, ఈరోజే నువ్వు దేని కొరకు ఇంతకాలం ఆశపడుతున్నావో అది నా దేవుడు సఫలం చేయునుగాక. ఈ కొద్ది మాటలు మన వినిటిలో ప్రభు ఫలభరితంగా మార్చునుగాక. ఆమేన్.